ఎల్వి ప్రసాద్ ఇది ఎక్కడ నుంచి వస్తుంది అవన్నీ ఐమాక్స్ అవన్నీ. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ పొంగి వరద వచ్చింది, నేను చూసా ప్రత్యక్షంగా. మన లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా, లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్ళన్నీ మునిగిపోయినాయి. అక్కడ దాదాపుగా పార్క్ ఉంది కదా, అక్కడ ఈ ధర్నా చౌక్ ఉండేది కదా, ఆ పార్క్ ఏరియా దాకా వచ్చేసినాయి. ఎందుకంటే అప్పుడు మాకు సి ఛానల్ స్టూడియో అక్కడ ఉండేది. వాళ్ళ దాంట్లో 1వ అంతస్తు పావు వంతు దాకా వచ్చేసింది, పడవలేసుకు తిరిగినటువంటి సందర్భం అది. మరి అదంతా బఫర్ జోన్ అవుతుందిగా, అప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ మొత్తం కొట్టేయాలిగా. ఎక్కడ దాకా కొట్టాలా? ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా కొట్టాలి. ఎట్లాగా? బఫర్ జోన్ కాబట్టి. బఫర్ జోన్ అంటే ఏంటి? వరదలు వచ్చే ప్రదేశం ఉన్న ప్రాంతం అంతా బఫర్ జోన్ అంతే. కాబట్టి చట్టబద్ధంగా చూస్తే బోలెడంతా. అంటే పొలిటికల్ కార్నర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇది ఎంతవరకు, ఇందులో ఎంతవరకు ఉంది, ఎంతవరకు చూడండి. అదే 100కి 70% ఉంది. 30% నిజాయితీతో చేశారు, స్టార్ట్ చేశారు. కానీ దాని రూట్ ఎటుపోతుందంటే ఓవైసీ వాళ్ళ దానికి పోం, టైం ఇస్తాం, టైం ఇస్తాం. రైట్, సలకం చెరువులో కాలేజీకి టైం ఇచ్చావు, మరి ఎన్కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాలిగా. దాంట్లో పెళ్లిళ్ళు అయ్యో ఫిక్స్ చేసుకుని ఉంటారుగా, ముహూర్తాలు అయ్యో 1 ఏడాది పాటు, అది అయ్యేదాకా ఆగి ఆ తర్వాత కొడతామని చెప్పాలిగా. మరి ఇక్కడికి దన్బడి కొట్టేసాక కోర్టులో కూడా స్టే తీసుకునే టైం లేకుండా